హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఇది హైదరాబాదులో జరిగిన కాయిన్ ఎగ్జిబిషన్ ఫొటోస్ అండి. మీరు చూస్తున్న నోట్లు ఇలాంటివన్నీ కూడా అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో ఉంటాయండి. ఈ నోట్స్ వాళ్ళ కాయిన్ దాని మీద ఉన్న సిగ్నేచర్ని బట్టి కొన్ని నోట్స్ అయితే ఉన్నాయండి. దాని మీద ఉన్న గవర్నర్ సిగ్నేచర్ని బట్టి ఆ నోట్స్ యొక్క వాల్యూ అనేది ఉండదండి. కొంతమంది గవర్నర్స్ ఉన్నారు, వాళ్ళ సైన్ చేసిన సిగ్నేచర్ చేసిన నోట్స్ అనేవి చాలా వాల్యుబుల్ అంటండి. ఆ నోట్స్ గురించి నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు, నాకు కొంత మాత్రమే తెలుసు. దాని గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను క్లారిటీగా చెప్తానండి. ప్రజెంట్ దీనిలో ఇది రియల్ కాయిన్ ఎగ్జిబిషన్ అండి. నేను హైదరాబాదులో జరిగిన కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఆ కాయిన్ ఎగ్జిబిషన్ పిక్చర్స్ అండి ఇవి. దీనిలో డేటా వీడియోస్ కూడా ఉండాలండి. అనుకోకుండా ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. అయితే ఆ వీడియోలు నాకు ఇంకో ఛానల్ ఉంది, ఆ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ ఛానల్ మధ్యలోనే హ్యాంగ్ అయింది. ఎందుకయిందో నాకు కూడా తెలియదండి. దానిలో ఏదో ప్రాబ్లం వచ్చి ఆ ఛానల్ అనేది హ్యాంగ్ అవ్వడం జరిగింది. అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ అందరికీ షేర్ చేస్తాను మిత్రులారా. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నవన్నీ కూడా అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుందండి. కాయిన్ ఎగ్జిబిషన్కి మ్యాక్సిమం వచ్చే వాళ్ళందరూ కూడా హిందీ వాళ్ళే ఉంటారండి. అక్కడ స్టాల్స్ ఉంటాయి. కాయిన్ ఎగ్జిబిషన్లో 30 నుంచి 34 వరకు స్టాల్స్ ఉంటాయండి. ఆ స్టాల్స్ పెట్టుకోవాలంటే ఒక్కో స్టాల్ ఓనరు ఆ ఎగ్జిబిషన్ జరిగే ప్రదేశంలో ఎవరైతే వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారో వారికి 35,000 నుంచి 40,000 వరకు మనీ కట్టవలసి ఉంటుందండి. అందుకనే వాళ్ళు కాయిన్ ఎగ్జిబిషన్లో ఎవరైనా కాయిన్లు అమ్మడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు మన ఛత్రపతి శివాజీ కాయిన్ నేను మీకు వాళ్ళు 200 కొంటారని చెప్పాను. అదే కాయిన్ ధర వచ్చేసి కాయిన్ ఎగ్జిబిషన్లో వాళ్ళు 150 రూపాయలకే తీసుకుంటారండి. అదే మనం వాళ్ళ కాకుండా విడిగా ఎవరైనా వేరే కాయిన్ బయర్స్కి అమ్మడం వలన ఏంటంటే వాళ్ళు మనకి కొంచెం ఎక్కువ మనీ ఇస్తారు. వేరే వాళ్ళు అయితే మనకి 250, 300 వరకు కూడా ఇస్తారండి వాళ్ళ అవసరాన్ని బట్టి. ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళైతే మనకి ఎక్కువ డబ్బులనే ఇవ్వరండి. వాళ్ళు మనతో ఏం చెప్తారంటే, మేము ఇక్కడ ఈ స్టాల్స్ పెట్టుకోవడానికి ఒక్కోదానికి 40,000 మనీ కడుతున్నాము, ప్లస్ మేము ఇక్కడ భోజనానికి అన్నిటికీ కూడా మనీ చూసుకోవాలి, అందుకనే మేము ఇలా చేయడం కుదరదు, మాకు ఎంతకైతేనే కొంటామని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇంకా వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటన్నిటికీ కూడా మనీ వాళ్ళే పే చేసుకోవాలండి. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే. వాళ్ళ భోజనం ఖర్చులు కానీ, వాళ్ళ భోజనం అంటే భోజనం అక్కడ వాళ్ళ ఎగ్జిబిషన్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు వీళ్ళకి కట్టిన మనీకి ఆ 3 days అయితే వాళ్ళకి మనీ అదే భోజనం అయితే పెడతారండి. ఇంకా వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా స్నాక్స్ ఇవి కావాలంటే వాళ్ళు కూడా బయట పే చేసి అవి తీసుకోవాల్సిందేనండి. వాళ్ళు అంత మనీ ఖర్చు పెట్టి అక్కడ స్టాల్స్ పెడతారు కాబట్టి వాళ్ళ మన దగ్గర ఉన్న కాయిన్స్ని తక్కువ రేటుకి కొంటారండి. అలా కాకుండా అక్కడ విడిగా కొంతమంది హిందీలో మాట్లాడతారండి. వాళ్ళకి మనలాంటి వాళ్ళతో మాట్లాడడానికి అసలు టైం ఉండదండి. వాళ్ళు మనలాంటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అసలు. వాళ్ళు ఎంతవరకు కూడా హిందీ వాళ్ళతోనే మాట్లాడతారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ మనల్ని అసలు పట్టించుకోరండి. వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే నిదానంగా మనం వాళ్ళకి 3 days ఎగ్జిబిషన్లో వాళ్ళు ఉంటారండి. ఫస్ట్ డే మనం వెళ్ళి వాళ్ళతో నెమ్మదిగా పరిచయం పెంచుకోవాలండి. అలా సెకండ్ డే, థర్డ్ డే కల్లా మనం వాళ్ళతో కొంచెం పరిచయం పెంచుకుంటే వాళ్ళు మనతో మాట్లాడే అవకాశం ఉంటుందండి. అయితే వాళ్ళతో మనం మాట్లాడాలంటే మనకు కూడా హిందీ వచ్చి ఉండాలండి. మ్యాక్సిమం ఈ కాయిన్ కలెక్టర్స్, కాయిన్ బయర్స్ అందరూ కూడా హిందీ వాళ్ళే ఎక్కువ ఉంటారండి. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. మన తెలుగు వాళ్ళు కూడా త్వరగా రెస్పాండ్ అవ్వరండి. వాళ్ళు మనతో పాటు మన పక్కనే ఉన్నా సరే వాళ్ళు మనతో అంతగా రెస్పాండ్ ఏం అవ్వరండి.
మనం పక్కన ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు మన తెలుగు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని మనం అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యి ఏదో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు కానివ్వండి, వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పరండి. నేను ఇలా 4-5 టైమ్స్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం వలన నేను కొంతమంది 2 వ్యక్తుల్ని పరిచయం చేసుకున్నానండి. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ని వేరే వాళ్ళకి సెల్ చేస్తారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఒక కాయినేజ్ అనే ఒక బుక్ ఉంటుందండి. వాళ్ళ బుక్లో ఏ కాయిన్ అనేది ఎంత రేట్ ఉంటుంది, అది ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఒక బుక్ రిలీజ్ చేస్తుందంటండి. ఆ బుక్లో కొన్ని స్పెషల్ కాయిన్స్ వాటి వాల్యూస్ అనేవి ఉంటాయంటండి. ఆ బుక్ కోసం నేను లాస్ట్ ఇయర్ చాలా ట్రై చేశానండి, అది అవ్వలేదు. నెక్స్ట్ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నేను ఆ కాయిన్ బుక్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అప్పుడు దానిలో ఉండే అన్ని కాయిన్స్ యొక్క వాల్యూస్ని నేను మీ అందరితో షేర్ చేసుకుంటానండి. నాకు తెలిసిన ప్రతి ఒక్క కాయిన్ గురించి, దాని కాస్ట్ ఎంత, దాని మింట్ ఏంటి, అది ఏ సంవత్సరం తయారైంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని నేను మీకు చెప్పడం జరుగుతుందండి. మీ దగ్గర ఉన్న కాయిన్లన్నీ కూడా నా వాట్సాప్ నెంబర్ 9347277641 నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను స్కూల్లో బిజీగా ఉన్నా, ట్యూషన్లో బిజీగా ఉన్నా మీ ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరదండి. నేను ఫ్రీగా ఉన్న టైంలో నేను చూసుకుని మీరు ఎవరైతే నాకు కాల్ చేశారో లేదా ఎవరెవరైతే నాకు వాట్సాప్ మెసేజ్లు పెట్టారో వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి. దయచేసి నేను ఇన్ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరేమి ఫీల్ అవ్వకండి. నేనేం ఫేక్ కాదండి, నేను అన్ని నిజాలే చెప్తాను. నేను ఎవరితోనైనా ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతానండి. కానీ నేను కూడా మామూలు మనిషినే కాబట్టి నాకు కొన్ని అవసరాలు ఉంటాయి. నేను బిజీగా ఉన్నప్పుడు మాత్రం ఎవరితోనూ మాట్లాడలేను. మీ దగ్గర ఉన్న కాయిన్లు ఏ కాయిన్ ఉన్నా సరే ఫస్ట్ నాకు వాట్సాప్ పెట్టండి. నేను ఆ కాయిన్ బయర్స్కి ఒకసారి అవన్నీ కూడా వాళ్ళకి పెడతానండి. వాటిలో వాళ్ళకి ఏమన్నా కావాలంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని వాళ్ళు తీసుకుంటారు. లేకపోతే మీ దగ్గర ఉన్న కాయిన్స్కి ముందు రేట్ ఏమైనా వస్తుందంటే మీరు ఆ కాయిన్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ని తీసేసి వాటి ప్లేస్లో వేరే కొత్త కాయిన్స్ని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న దాంట్లో బండిల్స్ ఎలా ఉన్నాయో అలా బండిల్స్ ఉంటాయండి. ఈ కాయిన్ ఎగ్జిబిషన్లో విడిగా 1 రూపీ నోట్స్ 1, 2, 10 ఇలా ఉంటే తీసుకోరండి. అవి ఏవైనా ఒక బల్క్గా ఉండాలండి. బల్క్ అంటే 100 బండిల్ ఉండాలండి. 100 బండిల్ ఉండాలి. 1 రూపీ నోట్స్ ఉన్నా, 2 రూపీ నోట్స్ ఉన్నా, 5 రూపీస్ నోట్స్ ఉన్నా వాళ్ళు తీసుకుంటారండి. మనకి ఫేక్ వీడియోలో చెప్పినట్టు ట్రాక్టర్ నోట్లకి ఎక్కువ డబ్బులు ఏమి రావండి. చాలామంది యూట్యూబ్లో చాలా ఫేక్ వీడియోలు పెడుతున్నారండి. అవన్నీ కూడా పచ్చి మోసం అండి. అసలు కాయిన్ల గురించి ఏమీ తెలియని వాడు కూడా వాడు ఏదో రకమైన అబద్ధాలు చెప్తున్నాడండి. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు కనిపిస్తున్న వీడియోలో చూస్తున్నాయి నోట్లన్నీ కూడా ఫ్యాన్సీ నోట్లు అండి. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న నోట్లన్నీ కూడా ఫ్యాన్సీ నోట్లు. సినిమా హీరోల బర్త్డే డేట్లు ఉన్న నోట్లన్నీ దీనిలో ఉన్నాయండి. వీటిని కూడా చాలామంది కొనడానికి ఆసక్తి చూపిస్తారండి. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ హీరో బర్త్డే డేట్లు కానీ, వాళ్ళ ఫేవరెట్ అంటే ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి నచ్చిన వాళ్ళే కానీ వాళ్ళ బర్త్డే డేట్లు ఉన్నాయి, వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి చాలామంది ఇలాంటి నోట్లను తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఇదంత క్లారిటీ లేదు, మీరు దీన్ని జూమ్ చేసి చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. దీనిలో ఉన్నాయన్నీ కూడా ఫ్యాన్సీ నోట్సేనండి. ఉంటే అన్ని జీరోలన్నా ఉండాలి, లేకపోతే అన్ని 1లు ఉండాలి, లేకపోతే 2లు ఉండాలి, అలా 999 అట్లా అన్ని సిరీస్లు కూడా 99 కానీ 88 కానీ ఉన్న నోట్లని ఫ్యాన్సీ నోట్లు అంటామండి. 786 నోట్లో అయితే 000 786 ఆర్ 786 000 786 7786 ఇలాంటి నోట్లను కాయిన్ బయర్స్ కొనడం జరుగుతుందండి. ఈ మంచి కండిషన్లో ఉంటే 786 786 నోటు 3000 ఉంటుందండి. అదే వాళ్ళ అవసరాన్ని బట్టి అయితే ఒకవేళ అలా ఎక్కువ మందికి అదే నోటు నీడ్ ఉంది, అప్పుడు వాళ్ళు ఎక్కువ ధర చెల్లించి మరీ ఆ నోటుని తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నలాగా
ఈ కాయిన్ బయర్స్ ఆ నోట్లన్నిటిని కూడా ఇలా బండిల్స్గా పెడతారండి. మనలాంటి వాళ్ళు ఎవరికైనా విడిగా కావాలంటే ఆ నోట్స్ మనం కొనుక్కోవచ్చండి. తర్వాత వాటిని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. మనం కొనేటప్పుడు కాయిన్ ఎగ్జిబిషన్కి ఎప్పుడైనా మనం వెళ్ళినప్పుడు మనం కొనుక్కునేటప్పుడు అక్కడ ఎవరైనా ఇద్దరు ముగ్గురు కాయిన్స్ గురించి తెలిసిన వాళ్ళ సలహాలు తీసుకొని వాటిలో ఏది రేర్ కాయిను, ఏది స్కేర్ కాయిను, అలాంటి కాయిన్స్ని మనం ప్రిజర్వ్ చేసి దాచుకోవడం వల్ల మనకి భవిష్యత్తులో వాటి విలువ అనేది పెరిగే అవకాశం ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నాయి కూడా ఈ నోట్లు కూడా బండిల్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా ముందు తరాల్లో వాళ్ళు చూసిన నోట్లేనండి. 100 రూపీస్, 10 రూపీస్ నోట్స్, 2 రూపీ, 1 రూపీ, ఇవన్నీ కూడా ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ ఉన్న నోట్లేనండి. ఈ నోట్లన్నింటినీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసి చాలా జాగ్రత్తగా దాచుకున్నారండి. వీటికి ముందు అయితే మార్కెట్లో రేట్ అయితే పెరిగే అవకాశం ఉందండి. వీటి రేట్లు ఏదెంత ఉంటాయో నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదండి. కానీ నేను ఇవన్నీ కూడా తెలుసుకుని మీకు రాబోయే వీడియోల్లో వీటన్నిటి ధరలు చెప్పడం జరుగుతుందండి. మీరు దయచేసి యూట్యూబ్లో కొత్తగా ఇప్పుడు ఫేక్ కాయిన్ బయర్స్ అనేవాళ్ళు మొదలయ్యారండి. వాళ్ళు మీ దగ్గర ఉన్న కాయిన్స్ వాట్సాప్ పెట్టిన తర్వాత మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 1000 రూపీస్ ముందు కట్టాలంటున్నారండి. తర్వాత అలా కట్టిన తర్వాత మీకు ఈ అకౌంట్లో మేము డబ్బులు వేస్తాం, మీకు 50 లక్షలు వస్తాయి, 60 లక్షలు వస్తాయి. మీరు మా అకౌంట్లో ఫస్ట్ 10,000 వేయాలి, లేదా ఒక 50,000 వేయాలి. అలా వేసినట్లయితే మేము మీకు 50 లక్షలు డైరెక్ట్గా మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తామని చెప్తారండి. మీరు ఎప్పుడైతే ఆ ఫేక్ బయర్స్ మాటలు విని మీరు వాళ్ళకి డబ్బులు వేస్తారో, అలా వేసిన తర్వాత వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేస్తారండి. ఆ నెంబర్లు కూడా పనిచేయవండి. దయచేసి మిత్రులారా గమనించండి. మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్మాలంటే మీరు ఎవ్వరికీ కూడా ఎటువంటి డబ్బులు చెల్లించని అవసరం లేదు. అసలు కాయిన్స్ అమ్మడానికి మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఎవరికి చెల్లించవలసిన అవసరం అనేది లేదు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మీరు ఎవరికైనా వాట్సాప్ పెట్టినప్పుడు వాళ్ళు 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయలు వస్తాయంటే అదంతా కూడా అబద్ధం. కాయిన్స్కి అయితే అంత వాల్యూ అనేది లేదండి. వీటిలో కొన్ని కాయిన్స్కి మాత్రమే ఎక్కువ వాల్యూ ఉంది. నేను రీసెంట్గా 1939 1 రూపీ హాఫ్ సిల్వర్ కాయిన్ పెట్టానండి. బొంబాయి మింటు జార్జ్ కింగ్ 6th. ఆ కాయిన్ మాత్రం ప్రజెంట్ మార్కెట్లో 1,50,000 ఉందండి దాని ధర. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆ కాయిన్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ పెట్టండి. దాని కాయిన్ బయర్స్కి సెండ్ చేసి ఆ కాయిన్ని నేను సేల్ చేస్తాను. నెక్స్ట్ కాయిన్ బయర్స్లో హిందీ వాళ్ళు ఉన్నారండి, ఈ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ ఫేక్ కాయిన్ బయర్స్ అండి. మీరు ఏదైనా వాట్సాప్ పెట్టగానే వాళ్ళ నెంబర్ ఇస్తారండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టగానే మీకు వాళ్ళ 50 lakhs, 1 crore, 10 crores వస్తాయి అనగానే మీరు ఆనందంతో అంత డబ్బులు మనకు వస్తాయి అన్నప్పుడు మీరు ఆనందంతో ఏం చేస్తారంటే వాళ్ళకి డబ్బులు అనేది వేయడం అనేది జరుగుతుందండి. మీరు ఎప్పుడైతే అలా డబ్బులు వేస్తారో వాళ్ళు మీ దగ్గర డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ సిమ్ తీసి పారేసి వేరే సిమ్ మార్చుకుంటారండి. దయచేసి ఎవ్వరూ కూడా మీరు డబ్బులు ఎవరికి కట్టే పని లేదండి. మీకు కాయిన్స్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎక్కడ కాయిన్స్, ఎప్పుడు కాయిన్స్ ఎక్కడ ఎలా అమ్మాలో తెలియాలన్నా నాకు వాట్సాప్ చేయండి. కాయిన్ల గురించిన పూర్తి సమాచారం అయితే నేను మీకు ఇస్తానండి. ఇంకా మనకి తెలియకుండా చాలా కాయిన్స్ ఉన్నాయండి. వీటిలో కొన్ని కాయిన్స్ 5 lakhs కూడా ఉంటాయంట. నాకు ఈ మధ్యనే తెలిసిందండి. అలాంటి కాయిన్స్ని బెంగుళూరులో వాళ్ళు అది ఒరిజినల్ కాయినా కాదని టెస్ట్ చేస్తారంటండి. అలా టెస్ట్ చేయడానికి వాళ్ళు 5,000 తీసుకుంటారంట. మీ దగ్గర కాయిన్ రియల్ కాయిన్ అయితే వాళ్ళే దానికి మనీ చెల్లించి మీకు దాంట్లో కాయిన్కి కండిషన్ చెక్ చేసినందుకు 5,000 తీసుకుంటారండి. అక్కడ ఆక్షన్ అనేది జరుగుతుందంటండి. ఆక్షన్లో అమ్మినందుకు వాళ్ళు కొంత పర్సెంటేజ్ అమౌంట్ తీసుకొని మీకు రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా వాళ్ళే ఇస్తారండి. ఇది రియల్ బయర్స్ చేసే పని అండి. మీరు దయచేసి అలాంటి ఫేక్ బయర్స్ కొంతమంది ఉంటారండి. వాళ్ళు కూడా మోసం చేయడానికి మీ కాయిన్ని చెక్ చేయాలి, ఎలా చేయాలి, అలా చేయాలని మోసం మాటలు చెప్పి
మీ దగ్గర డబ్బులన్నీ తీసుకుంటారండి. దయచేసి మీరు అలాంటి వారిని నమ్మకండి ఫ్రెండ్స్. మీకు అలాంటి వారు ఎవరైనా ఎదురైతే నాకు వాట్సాప్ చేయండి. వాళ్ళ రియల్లో ఫేకో నేను చెప్తానండి. దయచేసి మీరు మాత్రం హిందీ ఫేక్ బయర్స్కైనా, తెలుగు ఫేక్ బయర్స్కైనా, ఇంగ్లీష్ బయర్స్కైనా ఎవ్వరికీ కూడా ఎటువంటి డబ్బులు చెల్లించే పని లేదండి. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు కూడా ఫేక్ బయర్సే, ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు కూడా ఫేక్ బయర్సే. దయచేసి మీరు వీళ్ళెవ్వరిని కూడా నమ్మొద్దండి. ఇంకా ఫేక్ బయర్స్లో చాలామంది ఉన్నారండి. కొంతమంది యూట్యూబ్లో మోసం వీడియోలు పెడతా ఉంటారండి. ఆ కాయిన్ మన సర్కిల్లో ఉండే కాయిన్, వాడు దాని విలువ 5 లక్షలు 10 లక్షలు అన్నా కానీ చాలామంది అలాంటి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫేక్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఫేక్